హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ముమ్మరంగా సాగుతున్న వేళ పాకిస్తాన్ విదేశాల సాయంతో కుట్రలకు తెరలేపింది. ముఖ్యంగా భారత్పై ప్రతిదాడులు చేసేందుకు వీలుగా మన ఎయిర్ బేస్లు, రక్షణ స్థావరాలు, ఇతర కీలక ప్రాంతాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడం మొదలుపెట్టింది. ఇందులో మిత్రదేశం చైనా వారికి సహాయం చేసింది. దీంతో భారత్లో టార్గెట్లను ఫిక్స్ చేసుకుని డ్రోన్లను పంపినట్లు రక్షణ శాఖకు చెందిన ఓ రీసెర్చ్ టీం గుర్తించింది. భారత్లో ఆపరేషన్ సింధూర్లో పోరాటం చేస్తున్న పాకిస్తాన్కు ఆయుధ రక్షణ వ్యవస్థలతో పాటు ఉపగ్రహ సమాచారాన్ని సైతం చైనా అందించినట్లు రక్షణ శాఖ అధ్యయనంలో తేలింది. దీన్ని బట్టి భారత్ పాక్ పోరులో చైనా క్రియాశీలకంగా పనిచేసినట్లు గుర్తించారు. భారత బలగాల మోహరింపులు, ఆయుధాలను గుర్తించేందుకు పాకిస్తాన్ రాడార్లు, ఆయుధ రక్షణ వ్యవస్థలకు చైనా ఉపగ్రహ సాయం అందించిందని తన అధ్యయనంలో తేలినట్లు రక్షణ శాఖకు చెందిన సెంటర్ ఫర్ జాయింట్ వార్స్. అంతేకాదు, పహల్గామ్ దాడి తర్వాత భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టడానికి మధ్యన 15 రోజుల వ్యవధిలో చైనా తమ శాటిలైట్ల కవరేజ్ను పెంచడం ద్వారా భారత్లో లక్షల సమాచారాన్ని పాకిస్తాన్కు అందించినట్టు తెలుస్తోంది. తద్వారా భారత బలగాల కదలికల్ని పాకిస్తాన్ ముందే తెలుసుకునేలా చేసిందని డిఫెన్స్ గ్రూప్ వెల్లడించింది. వాస్తవానికి చైనా పాకిస్తాన్కు ఫైటర్ జెట్లు, మిసైళ్లు మాత్రమే ఇచ్చిందని ముందుగా భావించిన లాజిస్టిక్, నిఘా సమాచారం కూడా ఇచ్చిందని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. తద్వారా తన ఆయుధాల్ని, శాటిలైట్లు, ఇతర నైపుణ్యాల్ని భారత్ పాక్ యుద్ధంలో పరీక్షించినట్లయింది. అయితే పాకిస్తాన్ ఈ పోరులో చైనా సాయం తీసుకుని మరీ లక్ష్యాన్ని శాటిలైట్ ద్వారా గుర్తించి 100 కొద్ది డ్రోన్లను ప్రయోగించిన చివరకు అవి మన S-400, L-70 వ్యవస్థల ధాటికి తట్టుకోలేక కుప్పకూలిపోయాయి. కానీ చైనా తయారీ J-10C ఫైటర్, PL-15 ఎయిర్ టు ఎయిర్ క్షిపణి వంటి ఆయుధాలు తొలిసారి పరీక్షించడంతో వీటి వాడకంపై తైవాన్ సహా ఇతర డ్రాగన్ ప్రత్యర్థుల్ని ఆందోళన పెంచుతున్నట్టు తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో మరింత లోతుగా బయటపడుతున్నాయి. భారత రక్షణ సంస్థలు నిర్వహించిన తాజా విశ్లేషణ ప్రకారం పాకిస్తాన్ డ్రోన్లు ప్రయోగించడానికి ముందు అంతర్జాలం, డీప్ వెబ్ వేదికగా ద్వారా భారత్లోని కీలక స్థావరాలపై పెద్ద ఎత్తున గూఢచర్యం చేపట్టింది. ఈ సమాచారం సేకరణలో చైనా తయారీ సాఫ్ట్వేర్ టూల్స్, డీప్ లెర్నింగ్ ఆల్గోరిథంలను ఉపయోగించినట్టు గుర్తించారు. ఈ టూల్స్ ద్వారా సైనిక స్థావరాల చలనాలు, రహదారి మార్గాల్లో బలగాల మోహరింపుల డేటా ఏకీకృతంగా పాకిస్తాన్కు అందినట్లు అధికారులు పేర్కొంటున్నారు. అంతేగాక పాకిస్తాన్ డ్రోన్లకు చైనా ఉపగ్రహ సిగ్నల్స్ ద్వారా ప్రీ ప్రోగ్రామ్డ్ లక్ష్యాలు ఫీడ్ చేయడం ద్వారా అవి మరింత ఖచ్చితంగా ప్రయోగించబడినట్లు వెల్లడైంది. విశ్లేషణలో భాగంగా పాక్ డ్రోన్ల దాడులు ఎక్కువగా రాత్రి వేళల్లో జరగడం, అవి నిర్దిష్ట బలగాల గమనాన్ని టార్గెట్ చేయడాన్ని పరిశీలిస్తే ఇది యథేచ్ఛగా జరగలేదని, మౌలికంగా ఒక పెద్ద స్థాయి ఇంటెలిజెన్స్ ప్లానింగ్లో భాగంగా జరిగిందని స్పష్టమవుతోంది. వర్గాలు ఇప్పటికే ఈ కుట్రలపై నిర్ధారణకు వచ్చి చైనా శాటిలైట్ల వాడకం, సైబర్ మద్దతును అంతర్జాతీయ అంశాలు కనిపిస్తున్నాయి. దీనివల్ల భారత మిత్రదేశాలతో జాయింట్ సైబర్ డిఫెన్స్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయాలనే యోచనలో ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.